హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తానండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూసే ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోకండి. ఫిష్ను మనం ఏ విధంగా క్లీన్ చేయాలో కూడా నేను ఆ ప్రాసెస్ను కూడా చూపిస్తానండి. ఇక్కడ మా వారు 1.5 kg వరకు ఫిష్ని తీసుకొచ్చాడు. పెద్ద ఫిష్ ఉంటుంది కదా అండి, సో అది ఇద్దరు డివైడ్ చేసుకున్నది. సో పెద్ద పీసెస్లు చాలా బాగుంది. ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు మేము రెగ్యులర్గా వెళ్ళే కాడికి వెళ్ళి తీసుకొచ్చాడండి. కొన్ని ఫ్రైకి, కొన్ని సూప్ కోసము తీసుకొచ్చాడు. ఇది ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తానండి. వన్స్ వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత, ఇది స్కిన్లెస్ అండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా ఆయిల్ అండి, కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే అది కూడా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి 1 చెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేయాలండి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఇందులో ఉన్న నీచు వాసన అనేది పూర్తిగా పోతుంది. పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక ఆనియన్ పెద్ద సైజు తీసుకొని ఈ విధంగా మనము కాల్చుకోవాలండి. దీన్ని గ్యాస్ పైన మనము ఉడికించేసుకోవాలి. దీనిపైన ఉన్న ఈ తొక్క మొత్తాన్ని పూర్తిగా తీసేసి ఇది గ్రైండ్ చేసుకొని మనం పక్కన ఈ పేస్ట్ను పెట్టేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా స్టఫ్ను కూడా రెడీ చేసుకుందాం. అప్పటికప్పుడు చేసుకున్నామంటే టేస్ట్గా ఉంటుందండి మన చేపల పులుసు. ఇందులోకి ధనియాలు, అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు, ఎండిన మిర్చి, దీంతోపాటు కొద్దిగా మెంతులండి. మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, మరీ ఎక్కువ వద్దండి, చేదొస్తుంది. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్ పెద్ద సైజువి ఒక 2 వరకు తీసుకున్నానండి. అదేవిధంగా మిర్చి ఒక 3 వరకు ఈ విధంగా పొడవుగా చీల్చుకున్నవి. దీంతోపాటు ఒక రెమ్మ వరకు కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా మెంతి ఆకు ఉంటుంది కదా అండి, దాన్ని కూడా యాడ్ చేసి నెమ్మదిగా మగ్గించేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ 1 స్పూను, అదేవిధంగా అల్లం పేస్ట్ను కూడా 1 స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా మనం కాల్చుకుంది, సో దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. అయితే మనం ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల గ్రేవీ విత్ మళ్ళీ కాల్చుకున్నది కాబట్టి ఒక మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్గా ఉంటుందండి చేపల పులుసు అనేది. ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి పసుపును 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఈ విధంగా మగ్గించేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసేసుకోవాలి. కారం ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటు ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటినన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. మరీ పులుపుగా ఉండకూడదండి, కొంచెం నార్మల్గా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాము. వాటరు ఒక 1.5 గ్లాసు వరకు నేను యాడ్ చేస్తున్నానండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే, ఎందుకంటే మరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ అనేది ఇంకిపోతుంది. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ మన చేపల ముక్కలని ఇందులోకి యాడ్ చేయాలి. అయితే ఈ ఫిష్కి నేను కొంచెము అల్లము, గరం మసాలా, కారము, కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మ్యాగ్నెట్ అంటే మరీ ఎక్కువసేపు ఏం కాదు, జస్ట్ ఈ ఆనియన్ ఉడికే అంతసేపు వరకే, అట్లా ఒక 10 మినిట్స్ వరకు ఉంచానండి. ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. మళ్ళీ కదపకూడదండి, స్పూన్ పెట్టి ఫస్ట్ టైం ఒకసారి కలిపి వదిలేయాలి. ఇప్పుడు ఈ విధంగా కదపకుండా ఈ పులుపు అనేది ముక్కలకు పట్టేంత వరకు ఒక 10 మినిట్స్ వరకు అలా పక్కన వదిలేసేయాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా మనకి, వెల్లుల్లి రెబ్బలది, ధనియాది, సో ఇప్పుడు దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి 10 మినిట్స్ తర్వాత అండి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసి స్పూన్ పెట్టకుండా మనం నెమ్మదిగా ఈ విధంగా క్లాత్ హెల్ప్ తోటి మనము హ్యాండిల్ పట్టుకొని ఈ విధంగా కదపాలండి అటు ఇటుగా.
ఇప్పుడు ఈ మసాలా అనేది పూర్తిగా మనకి ఈ చేపలకు అనేది పట్టుకుంటుంది. ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా మరిగించేసుకోవాలి. మనం ఇది ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఈ విధంగా ఫోర్క్ స్పూన్తో ఒకసారిగా ట్రై చేసి చూస్తే సరిపోతుంది. ఇందులోకి గుప్పెడంత వరకు కొత్తిమీరను చిన్నగా తరిగింది వేసేసుకోవాలండి. చాలా ఈజీగానండి, టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ మసాలా అనేది మనం ముందుగా చేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్ని ఖచ్చితంగా దాన్ని కాల్చి మనం పేస్ట్ చేసుకున్న దాంతో ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఉంటుందండి. ఇందులోకి కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని అలా ఒక 3 మినిట్స్ వరకు ఉంచి దించేసుకున్నామంటే మనకి ఎంతో టేస్ట్కరమైన మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.